హలో! వెల్కమ్ టు కిచెన్ స్పైస్. ఈ ఎపిసోడ్‌తో స్టార్ట్ చేస్తే మనం పచ్చళ్ళని, మామిడికాయతో చేసుకునే రకరకాల వంటల్ని నేను చూపిస్తూనే ఉన్నాను కదా! సింపుల్‌గా, ఈజీగా బ్యాచిలర్ స్టైల్‌లో ఎవ్వరికీ కొలతలతో సంబంధం లేకోకుండా చేసుకునే మ్యాంగో పికిల్ చూపించేస్తాను. మామిడికాయ పచ్చడి. దీనికోసం నేను 2 మామిడికాయలను తీసుకొని శుభ్రంగా కడిగి, తుడిసి, ముక్కలు కట్ చేసి పెట్టుకున్నా. యూజువల్లీ ముక్కలు కట్ చేయడం కూడా మనకొక ప్రాసెస్ కదా! నేను తర్వాత వీడియోలో ఆ విషయం గురించి బాగా చెప్తాను. సో, ఇప్పటికేంటంటే ఇది నేను సింపుల్ పికిల్ అంటున్నాను కాబట్టి ఇంట్లో మామూలుగా కట్ చేసేసాననమాట ముక్కలుగా. దీంట్లోనే ఒక చిన్న టీ గ్లాస్ తోటి సగం టీ గ్లాస్ మంచి నూనెని ముక్కల్లో యాడ్ చేసేసాను. యాడ్ చేసి కొంతసేపు పక్కన పెట్టేశాను. కొలత ఎలా ఉంటుందంటే 6 గ్లాసులు టీ గ్లాసెస్ అయినా మామూలుగా అయినా 6 గ్లాసెస్‌కి ఒక గ్లాస్ కారము, ముప్పావు గ్లాస్ వరకు ఉప్పు, పావు స్పూన్ తోటి పసుపు, 2 టేబుల్ స్పూన్స్ ఆవపిండి, 1 టేబుల్ స్పూన్ మెంతిపిండి. ఇది కామన్‌గా ఉండేదే అన్నమాట. కొంచెం తక్కువ ఎక్కువైనా ఏమాత్రం కంగారు పడాల్సిన అవసరం లేదు. మనం తినే ముందు చెక్ చేసుకొని వేసుకోవచ్చు అన్నమాట. సో, అదే కొలతలతోటి వాటన్నిటిని ఇలా వేసేసుకున్నాను. ముందుగా మంచి నూనె కలిపి అట్టి పెట్టాను కాబట్టి ముక్కలకి చక్కగా అవి పీల్చేస్తాయన్నమాట ఈ స్పైసెస్ అన్నిటిని. దీంట్లో కొసమార్పు ఏంటంటే చక్కగా ఒలిసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు. ఇది కొంచెం పేషెన్స్‌తో కూడుకున్న పనే. కాతే ఇప్పుడు మనకి మంచి మెషిన్స్ కూడా వచ్చేసినాయి. వెల్లుల్లిపాయ పొట్టు ఒలిసేవి కూడా వచ్చేసినాయి అన్నమాట. కుదిరితే అవన్నీ ఏమన్నా ఒకసారి చెక్ చేసి ట్రై చేసి నాకేమన్నా తెలిస్తే కామెంట్స్‌లో మీకు చెప్పేయండి, నాతో షేర్ చేసుకోండి. ఇలా కలిపేసేసుకొని హాఫ్ గ్లాసే ఇప్పటికైతే ఆయిల్ వేశాను. నెక్స్ట్ డే మార్నింగ్‌కి అది ఊరి గ్రేవీ లాగా ఎలా తయారవుతుందో చూడండి మీరు. నేను మొత్తం అయిపోయిన తర్వాత ఒక గంట తర్వాత మిగతా హాఫ్ గ్లాస్ కూడా వేసేసుకున్నాను అనమాట. సో, మిగిలిన అన్ని కొలతలు మామిడికాయ కొలతలతో పాటు 1:6 రేషియోలో మెయింటైన్ చేసుకుంటే పచ్చడి సూపర్ టేస్టీగా ఉంటుంది. అంతకన్నా బాగా ఏంటంటే వీటిని స్టోర్ చేసుకోవచ్చు. వీటి షెల్ఫ్ లైఫ్ చాలా ఎక్కువగా ఉంటుంది పచ్చళ్ళు కాబట్టి. అది ఫెర్మెంటెడ్ ఫుడ్ కాబట్టి చక్కగా తీసుకోవచ్చు. అతిగా తీసుకోకుండా ఆరోగ్యానికి సంబంధించినంత వరకు సరిపడా తీసుకుంటే ఏ ప్రాబ్లమ్ ఉండదనమాట. చూసారు కదా! మీకేమనిపిస్తుందో గానీ నేను టేస్ట్ చేశాను కాబట్టి చెప్తున్నాను. సూపర్ యమ్మీగా ఉంది. నోట్లో మౌత్ వాటరింగ్ అంటాం కదా! అట్లా అంత టేస్టీగా ఉందనమాట. సో, ఇవి టెంపరరీ పికిల్స్. మనం ఒక 1, 2 నెలల్లో వాడేసుకోవచ్చు. కావాలంటే ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే లాంగ్ టర్మ్‌లో కూడా ఉంటాయి. ఇలాంటి చాలా వెరైటీస్ ఆఫ్ పికిల్స్ లేదంటే సింపుల్ ఫుడ్స్ లేదంటే లంచ్ బాక్స్ సిరీస్‌ల కోసం మన ఛానల్‌ని, మన కిచెన్ స్పైస్‌ని మర్చిపోకుండా లైక్, షేర్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఈ మ్యాంగో పికిల్స్ వెర్షన్స్ నాకు తెలిసినన్ని నేను మీతో ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటూనే ఉంటాను. కాబట్టి ఇంగ్రీడియెంట్స్ రెడీగా పెట్టుకోండి అండ్ మన వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బై బాయ్.